మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన ఫస్ట్ సినిమా హే బలవంత్‌ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. సార్ 5Xలో చూస్తాం మామూలుగా కొన్ని ల్యాగ్ అవుతున్నాయని. మీది నాకు రివర్స్ చేయాలేమో సార్. మీరేం చెప్పారు ఇప్పుడు? ఏ భాషలో చెప్పారు మీరు? నాకు అది కొరియన్‌లా వినిపించింది. కొంచెం స్లో చేయరా? త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా నేనే ఫాస్ట్‌గా మాట్లాడతానేమో అనుకున్నా ఇప్పటి వరకు. మీరు సూపర్ ఫాస్ట్. ఇలానే సూపర్ ఫాస్ట్ సక్సెస్‌లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కంటిన్యూ చేయండి. మీరు ఎలా అయినా పర్లేదు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వచ్చిన మొదటి సినిమా హే బలవంత్‌ని సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసిన ప్రతి ఒక్కరూ చాలా సాటిస్ఫైడ్ అన్నారు. సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని ప్రతి ఒక్కరు చెప్పారు. సో యాజ్ అన్ ఆడియన్ నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు గుర్తుపట్టరు. సో నేను అన్ని షోలకి ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ నార్మల్ ఆడియన్స్ లాగా వెళ్ళి చూశాను. సో ప్రతి ఒక్కరు 2 అవర్స్ ఫోన్స్ చూడకుండా నవ్వారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఐ రియలీ మంచి సినిమా ఇచ్చానని నేను ఆశిస్తున్నాను. లైక్ ఇంకా 10 రోజులు ఉంటుంది సినిమా. చూడని వాళ్ళు ఇంకా చూస్తారని కోరుకుంటున్నాను. చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. పర్ఫెక్ట్ అండి. స్పీచ్ అయితే మీరు ఎంత స్పీడ్గా స్పీచ్ ఉందో, ఎంత స్పీడ్గా ప్రాజెక్ట్ ఇచ్చారో అంతే స్పీడ్గా సక్సెస్ అందుకున్నారు. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలి ఇదే స్పీడ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు అన్నారు కదా, ఒకసారి వంశీ గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ఒకసారి ప్రాక్టీస్ చేసి రండి. నెక్స్ట్ డే నుంచి మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ అవుతుంది ఆ స్పీచ్ అయిపోగానే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫిలింని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. నిన్ననే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ మూవీ చూసిన ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యుఎస్లో అయితే యునానిమస్గా టాక్ వచ్చింది. చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే ఇలాంటి ప్లాట్ పాయింట్ని ఇంత నీట్గా, ఇంత మంచిగా చూపించారని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ షార్ట్గా ముగిచ్చేస్తాను. క్యాస్ట్ అండ్ క్రూకి పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఓటీటీ పార్ట్నర్ జీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వంశీ సార్ థ్యాంక్ యూ సార్, అందరూ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకో ప్రాజెక్ట్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఈగర్లీ. బికాజ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అలానే పెరిగిపోయాయి. బోన్ చేసావా అని మాత్రం మైకి వాళ్ళని మన వాళ్ళు 12 చేశారు. సో ఇప్పుడు శివాని విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని అంత సపోర్ట్ చేసినందుకు, మా టీం అందరినీ కూడా అంత సపోర్ట్ చేసినందుకు. వంశీ గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. గోపి గారికి, కాస్ట్ క్రూ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్. అంటే మా టైటిల్ మారినా, ఏమైనా, ఎంత జరిగినా కంటెంట్ మారలేదు, మీ మనసులు మారలేదు. మా కంటెంట్ని అంతే లవ్ చేశారు, అంతే లవ్ చూపించారు, అంతే సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు అండ్ థియేటర్స్ దాకా వచ్చి చూశారు. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంకా 10 రోజులు ఉందండి థియేటర్లో. ప్లీజ్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చూశారు, మా నాన్న కూడా చూశారు, చెప్పారు చాలా మంచి సినిమా ఇది. సుహాస్ సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా అని. సో ఐ థింక్ అంత హార్ట్ వార్మింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. మీ అందరికీ ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతో మంచి ట్వీట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఐ థింక్ మాకు అదే చాలా పెద్ద సక్సెస్ అండి. అంటే అంతవరకు రీచ్ అయ్యాం కాబట్టి. ఓవర్సీస్ కూడా చాలా మంచిగా ఆడింది అండ్ వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ టీమ్ దట్ ఈస్ బిహైండ్ ద కెమెరా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చాలా కష్టపడ్డారండి. చాలామంది యాక్టర్స్ ఉన్నారండి, కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేసి సెట్లో ఏం కేయాస్ లేకుండా ప్రాపర్గా హాయిగా షూట్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మా పిఆర్ఓ వాళ్ళకందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఆల్ ద లవ్. ఇంకా లవ్ చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్టింగ్లో పర్ఫెక్ట్ అసలు. అండ్ నేచర్ వైజ్ లైక్ యువర్ రియల్ అనమాట.
అది ఆల్వేస్ వినపడుతూ ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలానే మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ లైక్ అంటే జోక్స్ పార్ట్ అండి, బట్ ద థింగ్ ఈజ్ వెరీ లైక్ ఒక సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడం అనేది ఇవాళ రేపు చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. దాన్ని ప్రేక్షకుల వరకు ల్యాండ్ చేయడంలో ఆల్వేస్ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఇక్కడ నుంచి వస్తే. సో ఆ జర్నీ నేను డే 1 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇప్పటికీ ఇన్ని సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అందరికంటే ముందు వచ్చేది వంశీ గారే. సో అది చాలా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. నేను ముందుగా ఒక చిన్న అపాలజీ నోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న సాంప్రదాయని సుబ్బిని శుద్ధభూసిని ఈవెంట్లో చిన్నగా ఒక మాట డొల్లాను నేను. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లైవ్లో చెప్తున్నప్పుడు అది నా స్టేట్మెంట్ కాదు, అది కొంచెం తప్పుగా వెళ్ళింది. అది ఎవరో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అన్న స్టేట్మెంట్. అంటే నా మెమరీ ఇంత షార్ప్ అని నేను మొన్న తెలిసింది. ఆ 12-15 ఇయర్స్ బ్యాక్ స్టేట్మెంట్ అది ఎందుకో నాకు అది ఫ్లాష్ అయ్యి ఆ స్టేట్మెంట్ అప్పట్లో ఇలా అనేవారు అని రిపీట్ చేశాను. అంటే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. నాకు దేవుడి మీద కానీ అవార్డ్స్ మీద కానీ అపారమైన గౌరవం ఉంది. అవార్డ్స్కి నాకు దేవుడికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే రెస్పెక్ట్ నేను అవార్డ్స్ కూడా ఇస్తాను ఏ రోజు. ఎందుకంటే నంది అవార్డ్స్ అనేది ఎప్పటికైనా అటువంటి అవార్డ్స్ తీసుకోవాలి ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు పేరు మారిన సోల్ ఒకటే కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది, ఆ కళతోనే వచ్చాము. సో ఇటువంటి అవార్డ్స్ ఎప్పుడైనా తీసుకోవాలని, అంటే ఆ లెగసీకి ఉన్న ఏజ్ కూడా నాకు లేదు. సో అటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడే అంత ఆ స్థాయికి అయితే నేను దిగజారను. సో అది ఐ డిడెంట్ మీన్ ఇట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు మనోభావాలన్న దెబ్బతిని ఉంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్ దిస్. సో ఐ థింక్ ఇక్కడితో మనం దీన్ని కొంచెం పక్కన పెట్టి ఐ థింక్ విల్ మూవ్ ఆన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అబౌట్ దట్. Coming to our Hey Balwant, thank you everyone for whoever have supported us. ఈ జర్నీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీనెస్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే ఒకసారి తప్పకుండా థ్యాంక్ యూ మీట్ కంటే కూడా కింద బ్రేక్ ఈవెంట్ డన్ అని ఉంది కదా, అది నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది ప్రొడ్యూసర్స్ ఏదో సినిమాలు చేద్దామని చాలామంది వస్తూ ఉంటారు, వన్ టైమర్స్ అనిపించుకుని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మెజారిటీ అంటే చాలా మైనారిటీ శాతంలో మంది మాత్రమే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయ్యింది అని గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తుంది వాళ్ళకి. అటువంటి జాబితాలో నరేందర్ రెడ్డి గారు చేరినందుకు, అటువంటి జాబితాలో మా హే బలవంత్ చేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలని 100% నేను కానీ వాసన కానీ ఇట్లా బ్యాక్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వీ లవ్ టు సీ దట్ వర్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ డన్. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు బతికితే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ వస్తారు, చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ కూడా వస్తూ ఉంటారు. సో బేసిక్లీ అంటే ఇంతకు మించిన ఆనందం మాకు ఆ సక్సెస్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డబ్బులు ఒక 10 కోట్లు పెడితే ఆ 10 కోట్లు వాళ్ళకు వస్తే దట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ సక్సెస్ ఫర్ మీ. అండ్ సక్సెస్ఫుల్ సినిమాతో మేము మళ్ళీ ఇంకొక సినిమాని కూడా మొదలెట్టబోతున్నాం మా గోపితో. దట్ విల్ అనౌన్స్ సూన్. ఆయన లైన్స్ చెప్తున్నారు, విల్ పిచ్ ద స్టోరీస్. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట ఇచ్చినట్టు మేము సెకండ్ మూవీ కూడా చేస్తాం ఆయనతో. అండ్ బేసిక్లీ థ్యాంక్ యూ క్యాస్ట్ అండ్ క్రూ ఒక్కొక్కరికి చెప్పి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు చాలా ఈవెంట్స్లో వీ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ దిస్. మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందుకు వస్తాం. ఈ సినిమా ఆల్మోస్ట్ మేము ఒక 10 crore బడ్జెట్తో చేస్తే ఆ 10 crore మించి మాకు వస్తుంది. ఓటీటీ రైట్స్ నాన్ థియేటర్కి ఆల్ ఆర్ సోల్డ్ అవుట్. అండ్ యూఎస్లో చాలా మంచి నెంబర్స్ చేస్తుంది ఇంక్లూడింగ్ డొమెస్టిక్. యూఎస్లో సుహాస్కి నేను ప్రాబబ్లీ 1 million ప్రామిస్ చేసినట్టు 1 million అయితే చేయలేకపోతున్నాం కానీ, బట్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైతే గ్రాసెస్ చేసినాయో దాన్ని అయితే ఖచ్చితంగా దాడతాము. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికీ 275 క్లోజ్ టు 275K దాకా చేసింది. అండ్ రానున్న రోజుల్లో ఇంకొక నెక్స్ట్ 1 week 10 daysలో దట్ విల్ ఆల్సో హ్యావ్ 100K ప్లస్ యాడెడ్ టు ఇట్. సో ఆయన ప్రీవియస్ గ్రాసర్స్ కంటే ఇది డెఫినెట్గా ఇంకా ఎక్కువ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హిమ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ టు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అందరికీ ఫ్యామిలీలా. మిత్రులు కూడా నన్ను ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అది
నేను ఆ రోజు ఏం జరిగిందంటే నేను మాట్లాడినప్పుడు ఆ స్పీచ్ అంతా హ్యాపీగా లైవ్ అయింది, కానీ ఆ Q&Aలో నేను చెప్పిన అపాలజీ నోట్ అయితే అది పాపం లైవ్ కట్ అయింది, అది మ్యూట్ అయింది, ఎందుకు మ్యూట్ అయిందో తెలియదు. సో బట్ ఎనీ విచ్ వే మనం అందరం ఇప్పుడు మళ్ళీ కలవటం, నేను దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. మొన్న చెప్పినట్టు యువర్ ఆల్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్వేస్ సపోర్టింగ్ మంచి కంటెంట్ని. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నా లైక్ అని ఎలా అయితే అనుకుంటామో అలానే ఫ్యామిలీ సుహాస్ సినిమా వస్తుంది, థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకునే ఆ నమ్మకాన్ని సాధించారనమాట. అది మామూలు విషయం కాదు. సో ఈ సినిమాతో మళ్ళీ ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు కంగ్రాచులేట్ చేసేస్తూ ఓవర్ టు యూ సుహాస్ గారు. చేసిన మీరు మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. అమ్మాయి బయట తర్వాత అసలు నాకు కొంచెం మినిమం నెంబర్ కూడా కనపడబోయేది, కొంచెం భయం వేసింది. మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి, వంశీ గారికి, వాసు అన్నకి అండ్ మా డైరెక్టర్ గోపి అన్నకి థ్యాంక్స్. ఇక్కడ కొంచెం ఏ సర్టిఫికేట్ వలన తక్కువ వస్తుంది, కానీ యూఎస్లో 100K చూసి 2 ఏళ్ళు అయింది. చాలన్నా అంత పెద్ద ఆశలు లేవులే నాకు. అట్లీస్ట్ సేఫ్ అయ్యాం. సినిమాతో OTT మంచి ప్రైస్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. దానికి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ జీవాల్కి థ్యాంక్స్. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకో 10 days ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, మా డిఓపికి, శివానీకి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. యా, థ్యాంక్ యూ మీట్. ఐఎమ్ సో సారీ. నా వెనకాల ఉండి నన్ను నడిపించిన మా మధు, పిఆర్ మధు, నా బ్రదర్ విష్ణు, బాబు, వీళ్ళకి అండ్ విఎన్ఈ టీమ్, ఎంటైర్ టీమ్ గైస్, మీరందరూ, నేను ఒక్కడిని ఫ్రంట్ ఎండ్ ఇలా కనపడతాను, కానీ నా వెనకాల నా టీం పెట్టే ఎఫర్ట్స్ అది అంటే ఇన్వాల్యుబుల్. వాళ్ళు నాకు ఇచ్చే సపోర్ట్, వాళ్ళు నాకు ఇచ్చే లవ్, నేను దానికి వెలకట్టలేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. అసలే ల్యాగ్ అయిందంటే ఇంకా లాగ్ చేస్తున్నారే మైరెడ్డి గారు. మీ విజువల్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ. సుహాస్ సార్ ఇట్టు కొట్టాం, గోపి గారు సూపర్ ఇట్టు కొట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీరు కెమెరా వెనుకుంటారని తెలుసు, కానీ కెమెరాలు ముందున్నప్పుడు మీరు వెనక చూపించకూడదు, ముందే చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ మహిరెడ్డి గారు. లవ్ అండ్ నవ్ యువర్ టర్న్. హలో అండి, నా పేరు లావణ్య రెడ్డి. ముందుగా హే బల్వంత్, మా ఈ సినిమాని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ అండ్ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. లిటరల్గా ఒక చిన్న పదం, ఐ మీన్ ఒక చిన్న చెప్తానండి. ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అండ్ రిలీజ్ అవ్వే ముందు లిటరల్గా చాలామంది, అంటే ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారం ఇది నాన్ సీజన్ అంటారు. అంటే ఎగ్జామ్స్ టైము, లేకపోతే పెళ్ళిళ్ళ టైము, అంతా అంటే జనరల్గా ఆడియన్స్ బిజీ ఉన్న టైము, సో నాన్ సీజన్ టైం అంటారు. అలాంటిది ఈ సినిమా నాన్ సీజన్ టైంలో వచ్చినా కూడా కంటెంట్ ఉంటే, ఎస్టాబ్లిష్డ్ హీరో అయినా, అప్కమింగ్ హీరో అయినా, డెబ్యూ హీరో అయినా, డెబ్యూ డైరెక్టర్ అయినా, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినా, ఎవరైనా సరే కంటెంట్ ఉంటే సక్సెస్ చేస్తాము అని ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ టు టేస్ట్ దిస్ సక్సెస్. నిజంగా మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో నేను సరళ, అదే డాక్టర్ మదలసా క్యారెక్టర్ చేశాను. సో లిటరల్గా ఆ పర్టికులర్ సీన్స్ వచ్చినప్పుడు చాలామంది అండ్ చాలా అరుస్తున్నారు థియేటర్లో, విచ్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. అండ్ నరేష్ గారికి ఆ హైప్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరు విజిల్స్ వేయడం, క్లాప్స్ వేయడం చాలా అంటే చాలా హ్యాపీనెస్ తెచ్చింది. అంటే ఐ రియలీ డోంట్ నో అసలు ఈ క్యారెక్టర్, ఫస్ట్ థింగ్ ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ గోపి గారు, బికాజ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాకు ఈ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను భయపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. అంటే లైక్ ఈయనేంటి నాకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు, అసలు ఈయనకు తెలుసా నేను జనరల్గా ఫ్యామిలీ అంటే మీరు ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వై దిస్ క్యారెక్టర్ అనేది. బట్ నాకు ఒక్క ధైర్యం ఏంటి అంటే ఇది సుహాస్ ఫిలిం, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి అది అంటారు కదా సకుటుంబ సపరివారి సమేతంగా వచ్చే సినిమా అనమాట. అంటే ఆడియన్స్ అలా వచ్చి చూస్తారు. సో
సో సుహాస్ ఉన్నాడు అంటే నాకు ఆల్మోస్ట్ కొండంత ధైర్యం వచ్చేసింది అక్కడే. సో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, సో మా సార్, కానీ లిటరల్గా ఆయన నాకు చెప్పిన వర్షన్కి మేము అక్కడ తీసిన వర్షన్కి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకు ఏ వచ్చిందో అని, బికాజ్ అందులో ఏమీ లేదు సెన్సార్ ఎందుకు ఏ ఇచ్చిందో అని. బట్ ఆడియన్స్ ఆల్రెడీ చాలామంది చెప్పారు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అని. సారీ, సరేలా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ ఐ మీన్ టు సే లావణ్య ఎగ్జాక్ట్లీ నేను ఉండడం వల్ల ఏ ఇచ్చారంటే చించేయి అని అంట నేను. అమేజింగ్ అని కరెక్ట్ అంటే అమేజింగ్ ఆబ్వియస్లీ. సో బట్ యా ఏ అంటే అమేజింగ్. సో హ్యాపీగా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. సో చాలా మంచి సినిమా, క్లీన్ సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ ఎస్, అండ్ సో డైరెక్టర్ గారికి అయితే నేను థ్యాంక్ యూ చెప్పాను బికాజ్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి సార్ కూడా జనరల్గా యూనో డైరెక్టర్ క్యారెక్టర్స్ లిస్ట్ ఇట్లా తీసుకెళ్ళినప్పుడు నా పేరు తీయకుండా ఉంచినందుకు థ్యాంక్ యూ. అండ్ వంశీ నందిపాటి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని నమ్మి మీరు తీసుకొని చాలా అద్భుతంగా ప్రమోట్ చేసి యూనో మేము ఇంత హ్యాపీగా ఇలా టేస్ట్ చేసినామంటే యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డిఓపి సార్ కూడా చాలా అందంగా చూపించారు. అండ్ చాలామంది సార్ లిటరల్గా నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు ఫ్రేమ్స్, అండ్ ఎస్పెషల్లీ మన ఫస్ట్ హాఫ్లో ఆ బ్లూ ఫ్రేమ్స్, నాకు నిజంగా తెలియదు ఈ ఫ్రేమ్స్ గురించి, బట్ దే వర్ సేయింగ్ దట్ బ్లూ ఫ్రేమ్స్ ఆర్ అమేజింగ్ అని. సో అంత పర్టిక్యులర్గా మన సినిమాటోగ్రఫీని అబ్జర్వ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వాజ్ యునో మేకింగ్ అస్ ఆల్ లుక్ బ్యూటిఫుల్, షోయింగ్ అస్. అండ్ ఎస్, ఇంకా బికాజ్ ఇట్స్ అ థ్యాంక్ ఈవెంట్, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఈవెంట్లోనే మనం సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడుకుందామని. సో అందుకనే ఐఎమ్ టేకింగ్ దిస్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. అండ్ ఇంతవరకు నేను చెప్పలేదు, సుహాస్ గారితో నేను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశాను, అది హిట్టే. అఫ్కోర్స్ కాంబినేషన్ కాదు కానీ బట్ నేను ఆ సినిమాలో ఉన్నాను, అది హిట్టే. ప్రతిరోజు పండుగ చేశాము, అది హిట్టే. హే బల్వన్ చేసాము, అది కూడా హిట్టే. సో బేసిక్గా సుహాస్ గారు మనం కాంబినేషన్లో ఉన్నా అనకపోయినా మన సినిమాలు హిట్ అవుతున్నాయి. సో ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ రాసుకోండి, సుహాస్ గారితో నెక్స్ట్ సినిమాలు చేసినప్పుడు లానియన్ కూడా ప్లీజ్ దయచేసి వినమ్రతంగా అడుగుతున్నాను. సో అది. అండ్ హ్యాట్రిక్ పిల్ల ఇక్కడే ఉంది. సో దిస్ ఇస్ హర్ హ్యాట్రిక్. నేను ఆల్రెడీ చెప్పాను ఆ రోజే హ్యాట్రిక్ కొడతామని. సో కంగ్రాచులేషన్స్. ఇంకా బోల్డ్ అని మంచి మంచి సినిమాలు తీయాలి. చాలా మంది అబ్బాయిల గుండెలు లిటిల్ హార్ట్స్ లాగా చాలా అసలు లిటరల్గా అందరూ ఈవెన్ హే బల్వంత్కి వచ్చినా కూడా ఆడియన్స్ అందరూ కాత్యాయని బోన్ చేసావా అని అడుగుతున్నారు. సో ఆ ప్రేమ అలాగే ఆడియన్స్ ఇంకా ఎక్కువ ప్రేమించండి, బాగా సపోర్ట్ చేయండి. ఇంకా తను శివాని బోల్డ్ అని సినిమాలు తీయాలి అండ్ మీరు అందరూ ఇలానే మంచి మంచిగా సక్సెస్తో ఆదరించాలి. అండ్ శ్రవంతి డెబ్యూ అన్నది. సో ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. నీకు కూడా మంచి మంచి, సో ఇప్పుడు అమ్మాయి వచ్చేసిందండి సినిమాలోకి. సో మాకు కాంపిటీషన్ ఏం లేకుండా ఆవిడకి ఒక క్యారెక్టర్ నాకు ఒక క్యారెక్టర్ అన్నట్టు అలా ఈక్వల్గా మమ్మల్ని మేనేజ్ చేస్తూ రాయండి అని కోరుకుంటాను. అండ్ ఈ సినిమాలో నరేష్ సార్కి అండ్ వెన్నెల కిషోర్ గారికి, సుదర్శన్ గారికి అండ్ మిగతా అందరూ టీమ్, ఆల్ ద టీమ్ యాక్టర్స్ ఎవరైతే అందరూ బాగా చేశారు బికాస్ దే ఆర్ ద మెయిన్ పిల్లర్స్. సో లిటరల్గా అంత కామెడీ, అంత ఎమోషనల్గా ఆ రైడ్ మేము ఎంజాయ్ చేసాము అంటే అంత పెద్ద యాక్టర్స్ మాకు సపోర్ట్ చేయడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, వెన్నెల్ కిషోర్ గారు అండ్ సుదర్శన్ గారు. వీ రియలీ మిస్ యూ, మీరు ఇక్కడ ఉండుంటే బాగుండేది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్ ఆల్సో. అందరూ ఏడీస్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, ఎవ్రీ వన్. ఎందుకంటే మాకు అంత స్కోప్, బికాజ్ అంతమంది ఆడోళ్ళని మేనేజ్ చేయడం అంటే అది చాలా టఫెస్ట్ థింగ్. సో మా ఏడీస్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, మా టెక్నీషియన్స్, మా మేనేజర్స్, వీళ్ళందరూ మమ్మల్ని బాగా మేనేజ్ చేశారు. పాపం మేము ఎంత టార్చర్ పెట్టినా కూడా, అఫ్కోర్స్ మీరు కూడా మాకు టార్చర్ పెట్టారు, డే అండ్ నైట్ షూట్లు అని. 60 రోజులు అయితే 35 రోజుల్లో చేసాము అంటే అదంతా మా దయ వల్లనే, మేము కష్టపడ్డాం. మీరు ఇప్పుడు 35 days జరిగింది చెప్తారా ఏంటి? సో లిటరల్గా 35 to 40 daysలో అయిపోయింది అనుకుంటా. సరే ఓకే, 36 days అండి. మీకు బాగా డేట్స్ ఆయన గుర్తున్నాయి? డేట్స్ ఆబ్వియస్లీ. సో అలా మొత్తానికి ఒక అద్భుతమైన సినిమా తీసాము. అండ్ మేము ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఇమాజిన్ షూట్లో కూడా అంత ఎంజాయ్ చేసాం. అందుకనే మేము అంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఈ సినిమా అంత బాగా వచ్చింది అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు. సో చూడని వాళ్ళు దయచేసి వెళ్ళి చూడండి, చాలా బాగుంది.
ఈ సర్టిఫైడ్ అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ దయచేసి నేను ఒక దాన్ని చేశాను రా బాబు, లావణ్య రెడ్డి ఎక్కడో అక్కడ మెన్షన్ అయినా చేయండి, ఒక్క దగ్గర నేను కనిపించట్లేదు. సో ప్లీజ్ మీడియా డూ సపోర్ట్. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇన్స్టాలో చాలామంది పంపిస్తున్నారు వీడియోస్ తీసి మరి. సో థ్యాంక్ యూ ఆల్. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ లావణ్య. ఫస్ట్ మైక్ ఇచ్చినప్పుడు నాకేం రాదు నేనేం చెప్పను అన్నట్టు ఒక ఇన్నోసెంట్ ఫేస్. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంత సపోర్ట్ చేశారు అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మెన్షన్స్ చేసి స్టోరీస్ పెట్టారు. బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ రివీల్ అయిపోతుందని మా వంశీ గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు మాకు, రీటాక్ చేసుకోవద్దని చెప్పి. సో కంటెంట్ బయటికి వెళ్ళిపోతుందని, సో ఆ థ్రిల్ మిస్ అవుతారని. అయినా మీరందరూ కూడా చూసి నాకు పర్సనల్గా మెసేజెస్ చేశారు ఇండస్ట్రీ నుంచి అందరూ. ఐఎమ్ సో హ్యాపీ. అంటే దాని తర్వాత మళ్ళీ నేను మూవీ ప్రమోషన్స్కి, అది వేరే మూవీ ప్రమోషన్స్కి అది వెళ్ళినప్పుడు మొన్న ఉస్తాద్ కానీ విష్ణు విన్యాసం కానీ ఆ క్రౌడ్లో నుంచి చంపా ఐ లవ్ యూ అంటుంటే ఆ ఫీల్ ఎంత బాగుందో, చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు హోస్ట్గా ఉన్నప్పుడు ఆ స్ట్రేచర్ వేరు, అండ్ యాక్టర్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయినప్పుడు ఆ ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ గోపి గారికి. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ మా డిఓపి గారికి, నాకు నేనే స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఎంత ముద్దుగా అనిపించిందో, చాలా అందంగా చూపెట్టారు. సో ఇవాళ అంతా హ్యాపీనెస్ మూమెంట్ అనమాట. సో ఇన్ని రోజులు ఎమోషనల్గా అన్నీ చాలా మాట్లాడాం. టుడే ఈజ్ ఓన్లీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి సో హ్యాపీగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ వెన్నెల కిషోర్ గారు స్పెషల్గా, సో ఆయనతో కాంబినేషన్ అంటే ఇంకా ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూయించకుండా, నేను హై అని చూయించకుండా చాలా హెల్ప్ చేశారు నాకు. మనం ఇలా చేద్దాం, ఇలా బాగుంటుంది, సో నువ్వు ఈ పంచి చెప్పు, నువ్వు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టు అని. థ్యాంక్ యూ సో మచ్. మన కాంబినేషన్ వచ్చినప్పుడల్లా హిలేరియస్గా నవ్వుతూ ఉన్నారు అండ్ అందరూ కూడా వీడియోస్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు అండ్ నరేష్ గారికి అండ్ అలానే అజయ్ ఘోష్ గారికి అండ్ సుదర్శన్ గారికి. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు స్పెషల్గా లాస్ట్లో ఎమోషనల్ సీన్ అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన షార్ట్ ఫిలింలో ఒక సాడ్ మ్యూజిక్ ఉంటుంది, సో అది ప్లే చేసి, లేదు మీరు కూర్చోండి ఫస్ట్ దీన్ని విని దాని తర్వాత మీరు ఒకవేళ ఎమోషనల్ ఫెయిల్ అయితే ఇది హ్యాపీగా మీకు బయటకు వచ్చేస్తుంది, హ్యాపీ టీయర్స్ వస్తాయి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ సీన్కి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి అబ్బాయి సుహాస్, ఆయనకి ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శివాని గర్ల్ నెక్స్ట్ డోర్, మన ఇంట్లో అమ్మాయి లాగానే చాలా ఫ్రెండ్లీ నేచర్. మేమంతా కూడా తెలుగు వాళ్ళం అయ్యేసరికి ఫుల్ మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉన్నింది మాకు సెట్లో. సో ఇంత బ్యూటిఫుల్ సినిమా నేను తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ చేసినా చంపా ఇస్ ఫర్ ఎవర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు, ఇద్దరు గజ దొంగలు. ఎక్కడ మంచి కంటెంట్ ఉంటే అలా దొంగతనం చేసి ఆడియన్స్కి అందిస్తూ ఉంటారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళినందుకు. నేనేం మంచిగానే చెప్పాను కదా. యా అంటే ఇది తెలియదు యాక్చువల్లీ, ప్రొడ్యూసర్ వరకే తెలుసు, దొంగలు తెలీదు. అంటే మంచి కంటెంట్ దొంగతనం చేసి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. పంట చేతికి రాగానే ఆ ఫ్రూట్స్ అలా లాక్కెళ్ళిపోతూ ఉంటారు కదా. సో అలాంటి కాంప్లిమెంట్ లా లేదు, ఇది కంప్లైంట్ లా ఉంది. ఓకే శ్రవంతి, ఓకే ఇది కాంప్లిమెంటే. సో అలా ప్రిపేర్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆడియన్స్కి అలా అందిస్తూ ఉంటారనమాట వీళ్ళు. సో అది నేను చెప్పాలనుకున్నది. సో అలానే మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. నా మొదటి సినిమా ఇంత మంచి టీంతో వర్క్ చేయడం, ఇట్స్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. సూన్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. సో ఇలానే